మనుషుల కోసం, ముఖ్యంగా తన అన్న కోసం ఏదైనా సరే తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక అండర్ కవర్ కాప్ స్టోరీ విజయ్ దేవరకొండ కింగ్డమ్ జూలై 31వ తారీఖున థియేటర్స్ లో విడుదల కాబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో మీరందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? మొన్ననే తిరుపతిలో అద్భుతంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చేసుకొని ఈ రోజున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి టీం అందరికీ శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. శ్రీకర స్టూడియోస్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ అలాగే సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్ గా గౌతమ్ తిననూరి గారి డైరెక్షన్ లో అనిరుద్ రవిచంద్రన్ గారు ఆల్ ఆఫ్ us are waiting లైవ్ లో ఒక్కసారి విందామని. ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి అనిరుద్ గారి పాటలు వినడానికి? మరికొద్ది సేపట్లో అనిరుద్ is going to come and storm the stage. సో అనిరుద్ గారి ఫెంటాబ్యులస్ మ్యూజిక్ తో, అవినాష్ కొల్లా గారి ప్రొడక్షన్ డిజైనింగ్ తో, జోమోన్ గారు అండ్ గిరీష్ గారు సినిమాటోగ్రఫీని చేయగా, నవీన్ నూలి గారు అద్భుతమైనటువంటి ఎడిటింగ్ ని అందించగా, కృష్ణకాంత్ గారు సింగిల్ కార్డ్ లిరిక్స్ ని రాసిన అండ్ విజయ్ బెని గారు కొరియోగ్రఫీ చేసినటువంటి సినిమా, మనందరం ఎదురు చూస్తున్నటువంటి మూవీ ద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా వెరీ పవర్ఫుల్ రోల్లో సత్యదేవ్ గారు మనకి కనిపించబోతున్నటువంటి సినిమా, అలాగే వెంకటేష్ గారు నటించినటువంటి మూవీ కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ అలాగే ఈ రోజు మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. సుచిర్ ఇండియా కమ్ లివ్ ద ఫ్యూచర్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కింగ్డమ్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, అలాగే ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ అండ్ our associate sponsors are Priya Gold. Our health partners are Yodha Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Also our special partners are Value Gold, the most trusted brand in buying gold. Now sell gold, Befikar. And music is on Aditya Music. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. టీజర్ చూసేశారు, మీరు ట్రైలర్ చూసేశారు, నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంది. బట్ ఒక్కసారి అందరం కలిసి ఫస్ట్ రిలీజ్ అయినటువంటి టీజర్ చూద్దామా? లెట్స్ హావ్ ద టీజర్ ఆఫ్ కింగ్డమ్ ప్లీజ్. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. That's the teaser of Kingdom. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. Kingdom, the
ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ ఓవర్సీస్ యూఎస్ఏ అంతా కలిపి 300K టికెట్ సేల్ జరిగిపోయాయి. గట్టిగా ఒకసారి టీం అందరికీ చప్పట్లతో అభినందనలు తెలియజెప్తాము. ఇక్కడ కూడా బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి అండ్ ర్యాపిడ్ గా జరుగుతున్నాయి బుకింగ్స్ అన్ని. కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. మా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ఏం చేసినా భువనేశ్వరి మాత గారి ఆశీస్సులతోనే కార్యక్రమాల్ని మొదలు పెడతారు. అలాగే ఈ రోజు కూడా ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీజర్ నంబర్ 2 ఫ్రమ్ కింగ్డమ్ ఒక్కసారి చూసేద్దామా. బట్ బిఫోర్ దట్ ఐ థింక్ సత్యదేవ్ ఇస్ హియర్. A big round of applause for our fantastic actor సత్యదేవ్. ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ ని చూపించాలన్నా, డైనమిజం చూపించాలన్నా, అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ని మనకి తెర మీదకి చూపించేటువంటి సత్యదేవ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆ అన్న తమ్ముళ్ళ అనుబంధం ఎలా ఉండబోతుంది అని మచ్చుకి మా ట్రైలర్లో అలా చూపించారు. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సినిమా ఆన్ July 31st. సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ లెట్స్ హ్యావ్ ద నెక్స్ట్ టీజర్ ప్లీజ్. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. ఇది పెద్దగా జరగబోతుంది. ఓకే, సో దట్స్ ద సెకండ్ టీజర్. టీజర్ మాత్రమే కాదు, అనిరుద్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ విడిగా మనం చెప్పక్కర్లేదు. ఏదైనా ఒక సీన్ ని 10 notches అప్ చేయాలి అంటే ద మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారి పేరే గుర్తొచ్చేస్తుంది. బీజిఎమ్స్ కానీ, రీ రికార్డింగ్స్ కానీ, ఆయన ఇచ్చేటువంటి ట్యూన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. అనిరుద్ గారి పెర్ఫార్మెన్స్ కూడా లైవ్ గా ఈ రోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూడబోతూ ఉన్నాము. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. అలాగే పోలీస్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అవుతున్నటువంటి ద వెరీ వెరీ టాలెంటెడ్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే. వెరీ హార్టీ వెల్కమ్ టు యు. స్క్రీన్ మీద చూడడానికి, సీన్ మీద చూడడానికి అందంగా అలాగే వెరీ టాలెంటెడ్ భాగ్యశ్రీ బోర్సేని మనం కింగ్డమ్ సినిమాలో త్వరలోనే చూడబోతున్నాము. విషింగ్ హర్ సూపర్ సక్సెస్. A very hearty welcome to you, భాగ్యశ్రీ. Special thanks once again to our sponsors, Suchir India, come live the future. Proudly presents the pre-release event of Kingdom, powered by Prakriti Avenues Private Limited. Alage Shreyas Impact Foundation, KLM Fashion Mall, Keep Loving More, Shreyas Corporate Club, and also Feelings India Instant Noodles. Our associate sponsors are Priya Gold, music is on Aditya Music. Our special partners are Value Gold, the trusted brand in buying gold. Now sell gold, Befikar, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఈ సినిమాకి కాస్ట్యూమ్ స్టైలింగ్ చేసినటువంటి నీరజ కోనా గారు కూడా వచ్చేసారు. నీరజ గారు, a very hearty welcome to you. అండ్ ఐ థింక్ ఈ రోజు మీ మూవీ సాంగ్ కూడా రిలీజ్ అయినట్టుంది, తెలుసు కదాకి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము మీకు. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ మ్యూజిక్ వీడియోని ప్లే చేస్తున్నాము. లెట్స్ హ్యావ్ ద మ్యూజిక్ వీడియో ప్లీజ్. ది OST ఆఫ్ కింగ్డమ్ చూసాము. ఇక అనిరుద్ గారు ఇచ్చినటువంటి బీజిఎమ్స్ విన్నాము. సినిమా చూడడానికి రెడీగా ఉన్నాము. సినిమాలో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ డైరెక్టర్ గౌతమ్ తిననూరి గారికి స్పెషల్గా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఎందుకంటే కొన్ని సినిమాలు మనకి ఒకరోజు గుర్తుంటుంది, కొన్ని సినిమాలు నెలలు గుర్తుంటాయి, కొన్ని సినిమాలు మాత్రం మనకి జనరేషన్స్ గుర్తుండిపోయే ఇమోషన్స్ కూడా క్యారీ అవుతున్నాయి. అంటే అలాంటి సినిమాల్ని మనకు అందించేటువంటి డైరెక్టర్ గౌతమ్ తిననూరి, ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సినిమాలో నటించినటువంటి కొంతమంది కళాకారులు ఇక్కడే ఉన్నట్టున్నారు. రంగస్థలం మహేష్ బాబు, మహేష్ ఇక్కడే ఉన్నావా? దయచేసి స్టేజ్ దూకొచ్చేసి. మహేష్ ఇతను ఒక అద్భుతమైనటువంటి డాన్సర్ అని అనుకుంటూ ఉంటాడు. ఒకసారి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏమైనా చేస్తాడేమో అడుగుదాం. మహేష్, మాస్కులు పెట్టుకున్న వాళ్ళల్లో
మాస్కులు పెట్టుకున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా? సరదాగా ఒక సంవత్సరం చేశానండి షూటింగ్లో. దీనివల్ల మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారి వల్ల ఒక ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రీ రిలీజ్ చేశారంటే రిలీజ్ అయిన తర్వాత పక్క నా మార్కెటింగ్ కూడా సందులో సడేమియా. ఓకే, విజయ్ దేవర అంటే దేవరకొండ విజయ్లో విజయం ఉంది. పక్క ఇది చాలా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. చెప్పండి, మీరు చెప్పండి. మొన్ననే తిరుమల కొండకి వెళ్ళేసి వచ్చినటువంటి దేవరకొండ నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కూడా మాట్లాడేశాను. అవును, సినిమాలో ఏంటి క్యారెక్టర్ మహేష్? క్యారెక్టర్ చెప్తే నెక్స్ట్ సినిమా పెట్టుకోలేమని భయం వేస్తుంది. అంటే సస్పెన్స్ ని రివీల్ చేసే క్యారెక్టర్ అలాంటివి ఏమీ లేవులేండి. ఓకే ఓకే, చెప్పండి అక్క. సో భాగ్యశ్రీ బోర్సే గారి గురించి ఏమనుకుంటున్నావో చెప్పు. మనం అంటే చాలా అభిమానం ఆవిడకి అని చెప్పారా? నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను, ఇంకా ఎలాగో దొరికింది కదా స్టేజ్ అని చెప్పి. నెక్స్ట్ సత్యదేవన్ గురించి చెప్పాలి. నాకు చాలా ఇష్టమైన యాక్టర్. నాకైతే ఆయన ఎనర్జీ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాళ్ళిద్దరు ఏంటి బ్రోమాన్స్ అంటారా, బ్రదర్స్, ఇద్దరు అదరగొట్టేశారు. సత్యదేవ్ అన్న లవ్ యూ. నా తమ్ముడు కసిరెడ్డి కూడా రామ్ లక్ష్మణ్లా ఉంటాం ఇద్దరం. కానీ ఒకడికి షూటింగ్ వస్తుంది, ఇంకొకటి అన్నంతను ఏదో ఉన్నంతలో ఆడు కూడా రాలేదు. ఆడు చాలా మంచి గెటర్ చేస్తాడు. మన కోడేటర్ వచ్చాడు కసిరెడ్డి. కసిరెడ్డి అక్కడ కూర్చోకు, వచ్చాయి అక్కడ కసిరెడ్డి ఇలా వచ్చాయి. కసిరెడ్డిని మనం ఆ సినిమాలో కూడా చూసాము. అదేంటో కొన్ని ఫేసెస్ మనకి చూడగానే నవ్వొచ్చేస్తుంది. అలాంటి ఒక ఫేస్ నీ ఫేస్ చూస్తే మహేష్ వస్తుందా రంగస్థలంలో? లేదు లేదు, అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. బట్ ఇవాళ అయితే బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క. మిస్టర్ కసిరెడ్డి, యా, ఎవరికైనా సరే యాక్టింగ్లో కసి ఉండాలి అంటారు. కానీ తల్లిదండ్రులు ముందు చూపుతో ఇతని పేరే కసిరెడ్డి అని. కసిరెడ్డి అదేంటి నువ్వు రాగానే మైక్ ఇన్ని శబ్దాలు పలుకుతుంది? ఆడు అలా టైమింగ్ చూసుకుని వస్తాడు పైకి స్టేజ్ మీదకి. ఎస్ కసిరెడ్డి గారు, ప్లీజ్ మాట్లాడండి. నువ్వేది ఇస్తావు కదా అవుట్పుట్, ట్విట్టర్లో ఎక్కువ ఇస్తావు కదా, ఎక్కడికి మరి ఇస్తావు కదా. టెన్షన్ వస్తుందంట. క్యారెక్టర్ అదరగొట్టేసాడు ఈ సినిమాలో. ఓకే, నువ్వు ఉండక ధైర్యంగా ఉంటుంది అక్క. నువ్వు వచ్చి ల్యాగ్ అవుతున్నప్పుడల్లా నువ్వు ఎనర్జీ పెంచాలి, నువ్వు సైడ్కి వెళ్ళిపోతావు. ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పండి. రాని ఉండాలండి. అమ్మయ్యా, మనకి అక్కడ కూడా స్పీకర్స్ పనిచేస్తున్నాయని అర్థమైంది. నువ్వు చెప్పిన దానికి కాకుండా ఇంకెవరితో క్లోజప్ పడినట్టుంది స్క్రీన్ మీద, దానికి నవ్వారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. రెమ్యునరేషన్ పెంచేద్దాం అనుకున్నాం. సారీ. చెప్పండి మిస్టర్ కసిరెడ్డి గారు, ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ప్రజలు ఉండాలి పాలించడానికి, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి. అంటే మీ దగ్గర ఏమి ఉండక్కర్లేదా? వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, వెరీ గుడ్. మీకు అవునండి, రాజీవ్ గారు సుమా గారులా నాకు మా ఆవిడ అంతే. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి విజయ్ దేవరకొండకి, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి ఎలాంటి చేంజ్ ఓవర్ మనం చూడబోతున్నాం? అది కొంచెం సెటిల్డ్ పర్ఫార్మెన్స్, చిన్న చిన్న బ్రీత్లు వేస్తూ ఉంటాడు. మీరు అది ఆర్ఆర్లు వేసుకోవాలి అక్కడ. జస్ట్ ఇది ట్రైలర్ అంతే అక్క. ఇప్పుడు దాకా జస్ట్ ఇది ట్రైలర్ అని అదే చెప్తున్నా. బట్ థియేటర్లో అరిసి అరిసి వాయిస్లు పోతాయి. వీలైతే ముందే రికార్డ్ చేసుకుని ఒక సౌండ్ బాక్స్ పట్టుకెళ్ళండి. దద్దరిల్లిపోతుంది థియేటర్. విజువల్గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ విజయ్ గారు ఆ రేంజ్లో కనపడతారు ఈ సినిమాలో. ఓకే కసిరెడ్డి, మంచి కసి మీద ఉన్నారు ఈవెన్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా. అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ కోసం అర్జున్ రెడ్డిలో ఎలాంటి ఇంటెన్సిటీని అయితే చూసారో మళ్ళీ అలాంటిది ఇందులో కనిపించబోతుంది అని మొన్ననే వంశీ గారు చెప్పారు. సో వెయిటింగ్ ఫర్ July 31st. మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కసిరెడ్డి గారు. థ్యాంక్ యూ. బయలుదేరమంటారా? నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావా? మాట్లాడు. లేదక్క, అదే నీకే థ్యాంక్స్ చెప్దామని రాగానే పిలిచినందుకు. మాట్లాడండి. మీరు పిలిచే టైం కాదు, జస్ట్ ఇంకా రాలేదు కదా, ల్యాక్ చేద్దామని అంతే. ఓకే, అయిపోయిందా మాట్లాడడం? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్టర్ మహేష్. ఈ మైకులు రెండు అక్కడ అప్పచెప్పేసాను. మీరు దేనికే వాడతారు నన్ను ప్రతిసారి. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోల గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అవినాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆల్సో ఆర్ స్టైలిస్ట్ నీరజ కోన గారిని కూడా, ఆవిడ చిన్న చిరునవ్వు ఇచ్చారు. అవినాష్ నిన్ను పిలిచారు నన్ను కాదు అని. నీరజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అతి త్వరలోనే ఆవిడ డైరెక్ట్ చేసినటువంటి సినిమా తెలుసు కదా మనం చూడబోతూ ఉన్నాము. ఈ సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అవినాష్ కొల్లా గారు అండ్ నీరజ కోన. మనకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంటారు. వాళ్ళ వర్క్స్ మీదే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి స్క్రీన్ మీద. అలాంటి ఒక అరుదైన అవకాశం ఇది. అవినాష్ గారు, మీరు చాలా రేర్గా మాకు దొరుకుతారు స్టేజ్ మీద. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఐ థింక్ ఈ కింగ్డమ్ సినిమా కోసం మీరు ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశారండి. హౌ డిఫికల్ట్ వాజ్ దట్? డిఫికల్ట్ కన్నా కూడా ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ బికాస్ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి అండ్ ఈజ్ విజువల్ ట్రీటే డెఫినెట్గా. సో ఐ థింక్ ప్రొడక్షన్ డిజైన్ విల్ బీ లుకింగ్ ఇన్ ద థియేటర్స్. ఇప్పుడు నేనేం మాట్లాడలేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీరజ గారు కంగ్రాట్స్ అండి, వాళ్ళ సాంగ్ కూడా రిలీజ్ అయింది. సూపర్. అండ్ మా డైరెక్టరే, మా టీమే మొత్తం ఇక్కడ. మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఒక పక్కన మీరు డైరెక్షన్ చేస్తున్నారు, ఇంకొక పక్కన ఇంకో సినిమాకి స్టైలింగ్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓన్లీ బికాస్ ఇట్స్ వాస్ గౌతమ్ అండ్ విజయ్ సుమ గారు. బికాస్ I don't think anybody would have appreciated or he allow చేసేవాళ్ళు కూడా కాదు. నాకు he gave me the freedom to pursue both. ఇప్పుడు నా ప్లేస్లో ఎవరైనా ఉంటే probably they wouldn't have encouraged me, and I heartfully thank Gautam and Vijay for letting me, trusting me more than anything to think that నేను రెండు చేయగలుగుతాను. అండ్ more than anything నా కాస్ట్యూమ్ టీమ్ who నేను లేకున్నా కూడా they were in my place delivered. Nagu garu, my costume chief, Harsha, Surya, Arjun, ma AD, Ravi. So I know everybody worked very, very hard. And the film ko chetapadiki, the styling or the looks of the film. Sir anna word, I think Gautam tho panchesina pratisari, it's a very inspiring journey. Madi Jersey nunchi start ayindi. We have worked on Magic and now on Kingdom. So over to you. మాట్లాడండి. అయ్యో, అమ్మ వెళ్ళిపోతే తప్పిపోయే పిల్లలాగా ఉన్నారు మీరు అసలు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మనకి రెగ్యులర్గా కనిపించేటువంటి సినిమాల్లోని కాస్ట్యూమ్స్ లాగా కాకుండా డిఫరెంట్గా, అలాగే డిఫరెంట్ ప్రొడక్షన్ డిజైనింగ్తో రాబోతున్నటువంటి సినిమా. లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో రౌడీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆర్ యు ఆల్ రెడీ టు విట్నెస్ విజయ్ దేవరకొండ ఆన్ స్టేజ్ ప్లీజ్? క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టుకోవడం మాత్రమే కాదు, కష్టం వచ్చినప్పుడు నిలబడి తట్టుకోవడం కూడా తెలిసినటువంటి గట్స్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. దానికన్నా ముందు ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళ పేరెంట్స్ కి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. ఆల్వేస్ ఎంకరేజింగ్, ఆల్వేస్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ, లవ్ టు సీ ఆల్ ఇన్ ఆల్ ది ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ అండ్ విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు 7 మూవీస్ కి కూడా ఆదిత్య మ్యూజిక్ ని అందించారు. ఆదిత్య మ్యూజిక్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఆదిత్య మూవీస్ గో అ వెరీ వెరీ లాంగ్ వే. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఆల్సో అనిరుద్ అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్ లో 6 సినిమాలు వచ్చాయి. ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఐ థింక్ వీఆర్ రెడీ టు వెల్కమ్ అండ్ విట్నెస్ ద విజయ్. బట్ బిఫోర్ దాట్ కింగ్డమ్ సినిమా ట్రైలర్ చూసేద్దాము. లెట్స్ హావ్ ది ట్రైలర్ ఆఫ్ కింగ్డమ్ ప్లీజ్. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం
నువ్వు కలవబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా రిస్కీ ఆపరేషన్ సూరి. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ నేను. ఇవాళ సావు బతుకో వేసేది 5 నిమిషాలే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు.
గౌతమ్ తిననూరి గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ప్రొడ్యూసర్ వంశీ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాం. ఆల్ సెట్. ఇంకా మనం వెయిట్ చేస్తున్నది ఎవరి కోసం? అనిరుద్ గారి కోసం. మరి కొద్దిసేపట్లో ఆయన వచ్చేస్తారు. బట్ బిఫోర్ దాట్ మా విజయ్ కలెక్షన్స్ తో మాత్రమే కాదు, తన ఇమోషన్స్ తో కూడా డీప్ గా ఇంటెన్స్ గా కనెక్ట్ అవ్వగలిగినటువంటి యాక్టర్. There is some magic in his eyes and his smile and we are waiting to see that on July 31st in theaters. మరి సితారా ఎంటర్టైన్మెంట్స్ అనగానే మనకి హిట్ సినిమాలు అన్ని వరుసలో గుర్తొచ్చేస్తాయి. వచ్చినటువంటి భీమ్లా నాయక్, అలాగే డీజే టిల్లు, మ్యాడ్ స్క్వేర్, గుంటూరు కారం ఈ సినిమాలోని పాటలతో, అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ విజయ్ చేసినటువంటి సినిమాలు, మనకి ఇష్టమైన అర్జున్ రెడ్డి, టాక్సీ వాలా సినిమాలోని పాటలతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. ఇన్వైటింగ్ సత్య మాస్టర్ అండ్ టీమ్ విత్ దేర్ డాన్స్ మెడ్లీ పర్ఫార్మెన్స్ ప్లీజ్. ఆడి మీద నెగ్గినోడి పేరేంటో తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడో తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు. గెలవడం ఓటంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటుడు నన్ను తేనకద్దు చేస్తారు అని చెప్పతే అలా. ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవ్వడు నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా ఎక్కడి? అమూల్య తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది. పోయినా నేను చెప్పాను కదా అది మరే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఇంకా దేర్ ఇస్ మచ్ మోర్ లైన్డ్ అప్, కానీ ఇప్పుడు మనం చూడబోతున్నాము అనదర్ స్పెషల్ ఎంట్రీ. What's up guys, how are you feeling tonight? In Hyderabad, I need all your hands up in the air to vibe with me. Are you ready? All right, let's go. ఇప్పటికీ నేను మీ అనిరుద్, ఆల్సో నోన్ యాజ్ బకోడు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. Anirudh, that was too very good. So happy to see you here, just like all the fans. Thank you Suma Garu, she's been part of all our events till now. Thank you so much for the love. Thanks everybody for coming. Thank you so much. Enjoy Kingdom on 31st. Thank you. Anirudh, మీరు మాట్లాడేశారు మాకు తెలుసు, అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ యువర్ కాల్. మీరు కావాలంటే పాడొచ్చు, పాడకపోవచ్చు, కానీ అడగమని అయితే చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసి పంపించారు. ఎందుకంటే మీరు యూ హ్యావ్ డన్ ఫర్ జెర్సీ, దెన్ ఫర్ అజ్ఞాతవాసి, అలాగే దేవరా. యూ కెన్ చూస్ ఒక్క లైన్ ఏదైనా మీరు పాడితే బాగుంటుంది అని మా అందరి కోరిక అడిగేశా.
Okay, you want one more song? Okay, what song do you want? Okay, you want All Hail the Tiger? Okay, let's go! DJ, do you have it, bro? Come on, bro, it's a fan's request. Come on, let's go. Okay, shall we do only you and me without music? That'll be better. What do you think? All right. Will you sing with me? 3, 2, 1, go. Duke dhairyama jagrata. One more time. Say duke dhairyama jagrata. దేవర ముంగిట నువ్వెంత కాలం తడబడనే పొంగే కెరటములాగనే ప్రాణం పరుగులయి పరుగుల్లో దూరేనే దూకే ధైర్యమ జాగ్రత్త సే దేవర ముంగిట నువ్వెంత థ్యాంక్ యూ వన్ లాస్ట్ వన్ ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది ఉడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓని కట్టింది గోరింట పెట్టింది సామికి ముడుకులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంతరి చూపు ఊరికే ఉండదు కాసేపు థ్యాంక్ యూ హైదరాబాద్ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you so much, Anirudh. Ladies and gentlemen, put your hands together for trend ki taggatuga beats ni andinchi mana heart beats ni pencheటువంటి music director. One last, sorry, coming. Please, please, please. Okay, this being the Kingdom pre-release event, everybody knows the Yella Hela Hela. Shall we? Are you ready? Okay, 3, 2, Yella Hela Hela Hela. Yella Hela Hela Hey. One last time, louder. Yella Hela Hela Hela. Yalla hela hela hey. Thank you, thank you, thank you, thank you guys. Love you, thank you. Thank you. అలాగే హృదయం మన్న అంటేనే ఇలాంటి బ్యూటిఫుల్ కంపోజిషన్స్ తో ఈ రోజు మనం విన్నటువంటి సాంగ్ తో మమ్మల్ని ఎప్పటికప్పుడు ఇలాగే మెస్మరైజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ ఫ్రమ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి మళ్ళీ మనము కింగ్డమ్ ట్రైలర్ చూసేద్దాము. లెట్స్ హావ్ ది ట్రైలర్ ఆఫ్ కింగ్డమ్ ప్లీజ్. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు, చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. ఇవాళ సావు బతుకో తేల్చేది 5 నిమిషాలే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. ద సూపర్ ట్రైలర్ ఆఫ్ కింగ్డమ్. యాక్చువల్లీ టీజర్ రిలీజ్ అయిన తర్వాతే మనకి ఓవర్సీస్ అండ్ అలాగే యుఎస్ బోలెడ్ అని టికెట్ కలెక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు అందినటువంటి తాజా వార్త ఏంటంటే యుఎస్ అండ్ ఓవర్సీస్ కలిపి 300K టికెట్స్ అమ్ముడుపోయాయి. అండ్ ఇక్కడ కూడా బుకింగ్స్ ఆర్ ఓపెన్. జూలై 31st థియేటర్లో మనం సినిమా చూడబోతున్నాము ద కింగ్డమ్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ తెలియజెప్తూ ఉన్నాము. సుచర్ ఇండియా, Come live the future. Proudly presents the pre-release event of Kingdom, powered by KLM Fashion Mall. Keep loving more. Prakriti Avenues Private Limited, Shreyas Impact Foundation, alage Shreyas Corporate Club, and Feelings India Instant Noodles. Our associate sponsors are Priya Gold, and our special partners are Value Gold. Now, the trusted brand in buying gold, sell gold, Befikar, and music is on Aditya Music. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. సినిమాలోని పాటల్ని ఇంత అందంగా అనిరుద్ గారు కంపోజ్ చేస్తే అంతే బ్యూటిఫుల్ గా సాంగ్స్ ని రాసినటువంటి లిరిక్ రైటర్ కృష్ణకాంత్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. కృష్ణకాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కృష్ణకాంత్ గారు, సినిమాలోని పాటలన్నీ కూడా కృష్ణకాంత్ గారే రాశారు. ఎస్పెషల్లీ మనందరి గుండెలకి హత్తుకున్నటువంటి పాట అన్నా అంటేనే అనేటువంటి సాంగ్. చాలా కాలం తర్వాత ఒక బ్రదర్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ని అంత అందంగా డిఫైన్ చేసినటువంటి సాంగ్కి కృష్ణకాంత్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ వెల్కమ్. కింగ్డమ్ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు గౌతమ్ నాకు కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఉంది. మొన్న నాగవంశీ గారు ఎక్కడో అన్నారు, ఇది గౌతమ్ కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. అది అక్షరాల నిజం. మంచి ఇంటెన్స్ ఫిలిం అనమాట ఇది. సో ఇందులో అన్ని ఎమోషన్స్తో కూడిన 4-5 పాటలు రాసే ఛాన్స్ నాకు దొరకడం, అన్ని పాటలు నేనే రాయడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేను కొద్దిమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారికి చెప్పాలి, అండ్ రాక్ స్టార్ అనిరుద్. రీసెంట్గా ఓ పక్కన మోనికా సాంగ్ మోగుతూనే ఉంది, ఆ పాట రాయడం జరిగింది. ప్లస్ ఇందులో అన్నా అంటేనే అంటూ ఒక ఎమోషనల్ సాంగ్ రాసే, అంటే ఆయన అది చేయగలడు ఇది చేయగలడు, అందుకే ఆయన రాక్ స్టార్ అయ్యాడు. సో అలాగే ఈ సినిమాకి పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకి, టెక్నికల్ విభాగంలో పనిచేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సత్యదేవ్ ఈ కథ చెప్తున్నప్పుడు అన్న క్యారెక్టర్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా, ఎవరు చేస్తున్నారు అనుకున్నాను. సో సత్యదేవ్ గారు చేయడం అసలు చాలా యాప్ట్గా కుదిరారు ఈ క్యారెక్టర్కి. సో ఆయన ఎంత ఇంటెన్స్ యాక్టర్ మనకు తెలుసు. నేను సినిమా అక్కడక్కడ చూడడం కూడా జరిగింది. సో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సత్యదేవ్ గారు. ఇంకా మెయిన్ హీరో హీరోయిన్ విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా పండిందో మనం హృదయం లోపల సాంగ్లో చూసాము. బ్యూటిఫుల్ పెయిర్గా కనిపించారు. సో విజయ్ గారికి తన పాత అంటే అర్జున్ రెడ్డితో సహా అన్ని రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేయాలని
చాలా పెద్ద విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ July 31st, see you all in theaters. Thank you all. Bye. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ గారు. అండ్ భాగ్యశ్రీ భోర్సే నీ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. తన మ్యాగ్నెటిక్ ఐస్తో ఏదో మ్యాజిక్ చేసి తన నటనతో మెస్మరైజ్ చేసి చూసేటువంటి స్క్రీన్కి చేసేటువంటి సీన్కి పూర్తి న్యాయం చేసేటువంటి ద బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎలా ఉన్నారు? ఎనర్జీ లేదా? ఎలా ఉన్నారు? Kingdom release is just in a few days, 31st kada. We're all very excited and I'm sure you're all going to see a powerful performance full of film and a magical film made by Gautam sir. Nalanti newcomers ki okka opportunity, one opportunity చాలా కష్టం కదా. బట్ అలాంటిది బికాస్ ఆఫ్ యూ గైజ్ I've gotten so many opportunity to prove my worth. సో మొన్న నా మేనేజర్ ఫనీగా ఒక డైలాగ్ అక్కడ sorry, he said that, I'm going to translate it to English. So he said that there is some power behind you, kada. And I would say that power is you guys. Thank you guys for giving me this platform. Honestly speaking, I couldn't have done it without your support. Vijay, thank you for being such a amazing co-star to me. You're being very kind to me on set, and I'm grateful to be a part of this beautiful film with you. Gautam sir, I think he's busy working, but like I said, he's one of the best directors we have, and I'm very grateful to him to make me a part of this film. Vamsi Garu, thank you for being a beautiful leader to us. You made sure everything happened so gracefully. Anirudh, you are the heartbeat of Kingdom, and thank you for making sure every scene is uplifted with your music. Satyadev Garu, unfortunately we didn't get to share a screen space, but I've seen this trailer and oh my god, really, thank you. All the team members of Kingdom, all the BTS team, I'm really grateful for all of you. 31st, see you on the theaters. This is Bhagyashree. Thank you so much. భాగ్యశ్రీ ఈ సినిమాతో భాగ్యం అంటే లక్ పూర్తిగా మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే సత్యదేవ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఒక పక్కన హీరోగా చేస్తూ ఇంకొక పక్కన ఇలాంటి ఒక పవర్ఫుల్ రోల్ కూడా చేయడానికి ముందుకొచ్చినటువంటి సత్యదేవ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ విషింగ్ యూ సూపర్ సక్సెస్ సత్యదేవ్ అండ్ ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా ఇది. What's up, Rowdy boys? That's Vijay's style of greeting you all. I learned it from you, Vijay. So, really glad, చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్లో ఒక పార్ట్ అయినందుకు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ, అని ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే 100% మై బ్రదర్ అండ్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాకర్ విజయ్ దేవరకొండ. విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ని చూశాను. సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్, మోస్ట్ కేరింగ్
హ్యూమన్ బీయింగ్. అంటే ఇలాంటి ఒక స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్. ఎందుకంటే తన పైకి అంటే ఐ థింక్ విజయ్ వీ ఆల్ వాంట్ యూ టు విన్. నువ్వు సారీ ఓకే విజయ్, you should win this. You should win this. We all are rooting for you and we want you to win this. ఎందుకంటే he's తన పైకి ఎక్కడి నుంచో ఒక నోబడీ కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టేసుకుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ థ్రోన్ అట్ హిమ్. బట్ ఆ బ్రిక్స్ని ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ని స్థాపించుకున్న విజయ్కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ విజయ్. అండ్ యువర్ అన్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. యు ఆర్ సచ్ అ స్వీట్ సోల్. అండ్ నిజంగా నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్, నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు, బట్ నిజంగా జెమ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ దేవరకొండ కాదు, బంగారు కొండ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం. అనిరుద్ ఏది పట్టుకుంటే అది బంగారం. తమిళ్లో చెప్పాలంటే ఏది పుదుర్చుకిల్లా తంగమే. సో యూ గాట్ ఇట్ రైట్. సో వాట్ ఎవర్ యూ టచ్ ఇస్ అ మిడాస్ టచ్, అనిరుద్. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వేర్ యూ స్కోర్డ్ ద మ్యూజిక్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన గట్సీ రిస్క్ టేకర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగవంశీ గారు. నేను మొన్న ఐ వాజ్ జస్ట్ టాకింగ్, ఏంటి ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే విజయ్కి ప్రమోషన్స్ గురించి చెప్పక్కర్లేదు, విజయ్ నోస్ హౌ టు ప్రమోట్ ద ఫిల్మ్. అండ్ ఎలాగా నాగవంశీ గారు ఉన్నారు కదా, సో ఒక పక్క నాగవంశీ గారు హ్యాండిల్ చేస్తారని చెప్పారు. హిజ్ ఇంటర్వ్యూస్ ఆర్ సో పాపులర్. నాగవంశీ సార్ ఎక్కడున్నారు, కనిపించట్లేదు. ఐ థింక్ ఆయన తీసుకున్న ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో ఆ సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి హిస్ ప్రూవెన్ ద పాత్. హిస్ గట్సీ బాల్స్ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ గౌతమ్ తిన్ననూరి, ఐ పర్సనలీ నాకు అనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే యాక్టర్ అని మనం ఫీల్ అయ్యే ప్రతి ఒక్క యాక్టర్ గౌతమ్తో ఒక్కసారైనా డైరెక్ట్ చేయించుకోవాలి అన్నది నా ఫీలింగ్. తను మనతో మాట్లాడుతూ హీల్ ఓపెన్ అస్ అప్ టు అ లెవెల్ వేర్ అరే నాలో ఇంత ఉందా, లైక్ సమ్వేర్ ఐ కెన్ యాక్ట్ దిస్, ఐ కెన్ డూ దట్. హీస్ సచ్ అ స్వీట్ పర్సన్, Gautam Tinnanuri. I'm really proud and I hope we'll do a film together again in future. I mean, yeah, I hope it will become true. Thank you. And Bhagyashree, yeah, we didn't share a screen, but it was great seeing you. And my Kasireddy, Venkatesh, Venki, you are amazing in the film, Venki. It's going to be a great film for you. And welcome to Telugu film industry. And Bhumi Shetty, ఈరోజు వచ్చిందో తెలియదు, నాతో పాటు చేసింది. సి ఈ సినిమా బ్లాక్ బస్టర్, క్రేజీ ఫిల్మ్, అమేజింగ్ ఫిల్మ్ అని ఎవరు చెప్పినా అది యారగెన్స్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇంకా మేము డౌన్ ప్లే చేసి చెప్తున్నాం అని నేను చెప్పగలను. కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్, టేక్ మై వర్డ్. ఒకవేళ అది వద్దులే, ఆ స్టేట్మెంట్ వద్దు. ఐఎమ్ రియలీ హ్యాపీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ విజయ్. I mean, I really found a brother in you and it was an amazing journey with you. And one sweetest thing about Vijay and his family, they all travel together. Ante Vijay nijanga oka precious thing la vallu chuskuntaru, and I'm very happy that they do that always. Thank you very much. Love you all. Thank you so much, Satyadev. Looking forward to seeing you in theaters on July 31st. Thank you so much. అండ్ నెక్స్ట్ రాబోతున్నటువంటి యాక్టర్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. చేసింది అతి తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాతోనూ మంచి పేరుని సంపాదించుకున్నటువంటి యాక్టర్ వెంకటేష్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వెంకటేష్.
కోకో, రెబెల్, ద ప్రీస్ట్ మలయాళంలో ఎన్నో సినిమాల్లో చేశాడు. అ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్ ఇన్ దిస్ సినిమా. వెంకటేష్ ని వేదిక మీదకి అలాగే టాలీవుడ్ కి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. అ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. Suture India, Come Live the Future proudly presents the pre-release event of Kingdom, and Kingdom tickets bookings are open now. హాయ్ హలో హైదరాబాద్, థ్యాంక్ యూ. ఇలాంటి ఒక పెద్ద క్రౌడ్, పెద్ద స్టేజ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది. ఇది నేను డ్రీమ్ చేసుకున్నాను ముందు, బట్ ఇట్ హ్యాపెండ్. ఇట్స్ బికాస్ ఆఫ్ కింగ్డమ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నా పేరు వెంకటేష్ అండ్ యూ గైస్ క్యాన్ కాల్ మీ వెంకీ, ఓకే? మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి, ఒకటి రెండు డైలాగ్ ఆర్టిస్ట్ నుంచి కొన్ని స్మాల్ క్యారెక్టర్స్, దెన్ ఒక హీరో, తమిళ సినిమాలో ఒక విలన్. నౌ ఐ కేమ్ టు కింగ్డమ్. ఇట్ టుక్ మీ 9 years. It took me 9 years, and that journey I still proud of myself, and I'm so happy that I got Kingdom. And I should thank first Sitara Entertainments, Nagamshi garu. Thank you for accepting me. Nenu act chesina the best production Sitara Entertainments. I should tell you one thing. Naku oka caravan door dorkina first film bro idi. సో అదే నాకు పెద్ద విషయం. బికాస్ డౌన్లో నుంచి ఐ కేమ్ సో స్మాల్ థింగ్స్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద లైఫ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ బ్రో, ఐఎమ్ థ్యాంకింగ్ టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ వంశీ గారు. ఐ హోప్ దట్ ఐ వర్క్ రియలీ వెల్ ఇన్ కింగ్డమ్. మళ్ళీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో మూవీ చేయాలి సార్, హీరో లాగా కూడా సార్. ఐ జస్ట్ వాంట్ మై సెల్ఫ్ టు బీ అ హీరో. అందుకే నేను బియర్డ్ అన్ని డ్రీమ్ చేసి ఈడ వచ్చాను. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అవుట్ దేర్, ప్లీజ్ డూ కన్సిడర్ మీ. నేనే ఈ మూవీలో డబ్ చేసా, మూవీ చూడండి. అయ్యో ఫుల్ టెన్షన్, అందుకే నేను కొంచెం బ్లా. అండ్ అనిరుద్ బ్రో, I am a huge fan of Talaivar Rajini sir. My appa is a huge fan of Talaivar Rajini sir. My family anta huge fan of Talaivar Rajini sir. And my ringtone is like Poda and the Andavane Namma Pakka Irukan sir. And sir, I never thought that I will play a movie under Anirudh music. But one day, when my friend, they went to one Anirudh concert which happened in Cochin. So at time they called me, I couldn't go. ஊருக்கே சும்மா நான் அவங்க கிட்ட சொன்னேன், பரவாயில்ல நான் அனிருத் மியூசிக் பண்ற படத்துல நான் ஒர்க் பண்ணிக்கிறேன்னு. இட் ஹேப்பன் ப்ரோ. அண்ட் ஆஃப்டர் மை தலைவர் டயலாக் ஐ வில் புட் மை BGM which Anirudh will score for this film, and I'm damn happy dude. Woo! And sir, thank you for mentioning my name here. I felt so happy. Thank you so much for that. And Jomon Jeta and Girish Anna trailer మీరు చూసినప్పుడు 2 shots was there and I felt myself more beautiful. So full credits goes to my DOP team and all, and makeup team, Neeraja ma'am, super costume movie. Okay, thank you so much for that. And to all the cast and crew, Bhagyashree, like okay scene kada, but it was nice. Bro, thank you. And to all the cast and crew like Kasireddy Anna, Mahesh Anna, Ajit Etta, Baburaj Etta, everyone. I'm really happy, bro. I'm very excited. That's why I'm behaving like this. I'm sorry for that. And coming to Satyadev sir, super actor sir మీరు. సార్ నిజంగానే చెప్తున్నా, మై హార్ట్లో నేను చెప్తున్నా, సూపర్ యాక్టర్ సార్. అండ్ ద వే యూ హెల్ప్ మీ ఇన్ దిస్ డైలాగ్ సార్, ఐ షుడ్ లెర్న్ సంథింగ్, అంతే. అండ్ కమింగ్ టు ఇప్పుడు వచ్చేలా తర్వాత ఇప్పుడే ఐ షుడ్ కమ్. ఇప్పుడే ఐఎమ్ కమింగ్ టు వీడి సార్. బ్రో, ఒక సినిమా పర్సన్కి డైలీ వచ్చిన క్వశ్చన్ ఏంటి తెలుసా? మూవీ ఏం లేదా, మూవీ ఉందా, ఏ మూవీ చేస్తున్నారు? ఇప్పో ఐ విల్ టెల్, నేను తమిళ్ మూవీ చేస్తున్నారు, మలయాళం మూవీ ఏం లేదా? డే, నేను మలయాళం మూవీ చేస్తున్నారు, తమిళ్లో ట్రై చేయండి.
ఇలాగ ఒక క్వశ్చన్లో ఐ హ్యావ్ బీన్ ఇన్ ద హోల్ టైమ్ సరౌండింగ్. వన్స్ ఐ కేమ్ టు కింగ్డమ్, people ask me, which is your next film? I told them, Telugu film. Again the same question, Malayalamlo leda? Bro, I am doing a Telugu film, that is Vijay Devarakonda's film. Nijangana cheppandi. Sir, Adi, sir, you just wait. I have something because he gave me a life. Okay? Ekkada sir poindi. Flow poindi sir. Ramakrishna garu. ఎక్కడ వచ్చింది బ్రో? అండ్ వీడి సార్, ఎస్, కమింగ్ బ్యాక్ టు యూ. సో ఐఎమ్ టెల్లింగ్ లైక్ ఇట్స్ ఎ విజయ్ దేవరకొండ ఫిలిం అండ్ దేర్ రియాక్షన్, ఓ పెద్ద ఫిలిమా, పెద్ద రోలా సార్. అలాగా ఒక రియాక్షన్ దొరకడానికి ఒక హార్డ్ వర్క్, డెడికేషన్, ఎనర్జీ అంతా కావాలి అని నాకు తెలుసు. అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉందా ఇక్కడ? సార్ ఒక్క క్లాప్స్, ఒక్క మనసు సంపాదించడం చాలా, ఏంటిది ఒక్క క్లాప్స్, ఒక్క మనసు సంపాదించడం, ఇట్స్ నాట్ ఈజీ సార్. అండ్ యూ హ్యావ్ ఎర్న్డ్ సో మచ్ హార్ట్స్. అండ్ సత్యదేవ్ గారు, యూ ఆల్సో. అండ్ వీడి సార్, ఎస్టర్డే ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ డే, మై పోస్టర్ రిలీజ్ అయింది. హీ పుట్ స్టోరీ అండ్ హీ పుట్ సో మెనీ వర్డ్స్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అది తర్వాత సో మెనీ గైస్ ఆర్ పుట్టింగ్ స్టోరీ ఆఫ్ మై పోస్టర్. నేను ఇలాగ ఒక ఫైవ్ మూవీ చేసింది. ఒక మూవీ రిలీజ్ తర్వాత నాకు దొరికిన రెస్పాన్స్ మోర్ దాన్ దాట్ ఐఎమ్ గెట్టింగ్ రైట్ నౌ బిఫోర్ ద రిలీజ్. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ కైండ్ వర్డ్స్. వెన్ యూ కేమ్ హియర్, ఐ సా యువర్ మామ్ అండ్ షీ వాస్ లైక్, నేను నా ఇంట్లో ట్రైలర్ ప్లే చేసినప్పుడు మై అమ్మ వాస్ క్లాపింగ్. And her name is Tara and she is the first fan and I am dedicating this film to my Amma and my Appa. He's no more but Anirudh bro, na appa nunchi naaku dorikina best quality enti telusa, I am a big Talaivar fan. And also oka Talaivar speech okkate naaku ఓకే, ఇఫ్ ఐ ఆమ్ ఇన్ ఏ బ్యాడ్ సిచ్యుయేషన్ ఐ విల్ బి ఫట్ పోడా అంత ఆండవనే నమ్మ పక్కరిగా సార్. అండ్ విడి సార్, థ్యాంక్ యూ సో మచ్. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాను సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మై గౌతమ్ సార్. I have kept him at the last because Gautam sir chose me and he gave me this character without even an audition. And he took care of me like a star. Ee roju kuda morning he called me, he spoke with me and he spoke with my amma. School la kuda na amma ki na gurinchi pedda impact em dorkaledu. But sir called my amma and said he's a good actor. I got that award, dude. గౌతమ్ సార్ ఇక్కడ లేదు, సో గౌతమ్ సార్ వైఫ్ అక్కడ ఉంది. మ్యామ్, వైఫ్ ఇదే కదా? ఎస్ సారీ మ్యామ్, ఐ షుడ్ టెల్ దిస్ టు గౌతమ్ సార్ బట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు యూ. మర్చిపోవడానికి గౌతమ్ సార్ ఏంటి గుట్ట మీద ఉన్న దేవుడా, నా గుండెల్లో ఉన్న అన్నవాడు. గైస్, జూలై 31 మూవీ చూడండి. ముఖ్యంగా నా ఇంట్రోకి క్లాప్ చేయండి. థ్యాంక్ యూ. వాట్ ఎ సూపర్ స్పీచ్ మ్యాన్ వెంకటేష్. కేరళ నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ టాలీవుడ్ కి మీకు వెల్కమ్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్స్ ఆన్ July 31. గైస్, తెలుగు ఇండస్ట్రీలో వచ్చాను, నన్ను బాగా చూడండి ప్లీజ్. ఐ వాంట్ టు బి ఎ స్టార్, ఐ జస్ట్ వాంట్ టు బి ఎ స్టార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇలాంటి అప్లికేషన్ ఇప్పటి వరకు ఏ యాక్టర్ పెట్టుకోలేదు. యు ఆర్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఐఎమ్ షూర్ యు ఆర్ గోయింగ్ టు స్టే వెరీ వెరీ లాంగ్ టైమ్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, గౌతమ్ తిన్ననూరి గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఆయన చేసేటువంటి సినిమాల్లో మనం కూడా ఇమోషన్తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాము. 10 కాలాల పాటు ఆ సినిమాల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. ఈరోజు కూడా పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు ఆయన. So wishing him super success and let's have a special mashup video on director Gautam, please.
సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా నిజ జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలకు భావోద్వేగాలకు అక్షర రూపంగా సినిమా అంటే ఎంతో శ్రమతో నైపుణ్యంతో అతి జాగ్రత్తగించిన అమ్మాయి కోసం ఏ స్థాయికి వెళ్ళగలడని చూపడమే కాకుండా నిజమైన ప్రేమకు అర్థాన్నిచ్చిన ఓ అందమైన ప్రయాణంగా నిర్మించారు గౌతమ్ తిన్నునూరి గారు. నా మీద కోపం లేదా? నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరంగా ఉన్నప్పుడు బాధపడటం, దాన్ని మించి నాకు ఇంకేం తెలియదు అంజలి. ఆ తర్వాత 2019లో వచ్చిన జెర్సీ సినిమా తన కొడుకు కోసం, తన కొడుకు ఇచ్చిన మాట కోసం ఓ తండ్రి పడిన ఆరాటాన్ని, చేసిన త్యాగానికి ప్రతీకగా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా మనసును హత్తుకునేంత గొప్పగా ఓ కల్ట్ క్లాసిక్ మూవీని అందించారు గౌతమ్ తిన్నునూరి గారు. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. అదే జెర్సీ చిత్రాన్ని 2022లో హిందీ భాషలోనూ తానే దర్శకత్వం వహించి భాషను మించిన భావాలను, అనుభవాలను సినీ ప్రేమికుల హృదయాలకు చేరువ చేసి అందరి ప్రశంసలను అందుకున్నారు గౌతమ్ తిన్నునూరి గారు. 2024లో రిలీజ్ సమయంలోనూ తరగని క్రేజ్ తో తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ గా తన స్థానాన్ని నిలుపుకుంది గౌతమ్ గారి జెర్సీ. ఇప్పుడు మళ్ళీ కింగ్డమ్ సినిమాతో తెలుగులో కేజీఎఫ్ స్థాయి థండర్ స్టోమ్ గా గౌతమ్ గారి మాస్ బ్రాండ్ గా ఇట్స్ కేజీఎఫ్ ఇన్ గౌతమ్ స్టైల్ ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్నదమ్ముల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టుగా అద్భుతమైన కథకు కుటుంబ విలువలను, ఆత్మీయతను జోడించి రౌడీ యాక్టర్ విజయ్ దేవరకొండ గారు హీరోగా సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో ఆల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అందిస్తున్నారు గౌతమ్ తిన్ననూరి గారు. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. ఈ మట్టిలో ఏదో ఉంది అన్నట్టుగానే గౌతమ్ టేకింగ్ లో, మేకింగ్ లో ఏదో ఉంది. అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ డే, July 31st. అండ్ అలాగే సీన్ ఏదైనా, సిచ్యువేషన్ ఏదైనా మా అనిరుద్ గారు ఇచ్చేటువంటి మ్యూజిక్తో అది వేరే లెవెల్ వెళ్ళిపోతుంది అనటం అతిశయోక్తి కాదు. వీ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో. బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ అనిరుద్ మ్యాషప్ వీడియో ప్లీజ్? யானின்னு ஒரு பியானோ ஆர்டிஸ்ட் இருந்தார். ஐ திங்க் தாஜ்மஹல் முன்னாடிலாம் ஹி ஹட் பெர்ஃபார்ம். ஸோ அந்த விஷுவல்ஸும் வந்து இட் கைண்ட் ஆஃப் இன்ஸ்பயர்ட் மீ டு கெட் இன் டு மியூசிக். When I was in second year of undergraduation is when I started working on my first film 3. And I get a call saying that Kolaveri has leaked online. So I was almost pushed to tears because that was a heartbreaker, because the song is something else but the people are hearing the very rough version. Because every day it just kept going crazier and crazier, and for like 6 months during that time we were just going all over the world just singing that one song. 1 2 1 2 3 go. Anirudh is one of the best we have in the country only. He is the child of digital technology. அதாவது வந்து கம்ப்ளீட்லி வந்து இளையராஜா ரஹ்மான் வந்து அந்த காம்பினேஷன் ரெண்டுமே வந்து அன்னைக்கு வந்து அந்த சிங்கலா வந்து Till date, we try to follow the fact that whether it's a small film or a big film, our effort should be more than what we did on the previous film. నాకు ఇష్టమైన మైకేల్ జాక్సన్ తర్వాత నాకు అంత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ నాకు అనిరుద్. I think it's not south or north anymore. I think the country itself is grooving for Anirudh's music. Welcome, the youth icon,
the sensational rock star of Indian cinema, Anirudh! I'm ready to fill this place with my music. Are you guys ready to fill this space for me? Let's go crazy. The man who stands like a rock in music in India, no one other than Thank you for all this love. This is too special. Thank you. நம்ம அட் ஒன் டைம் வந்து ஒரு கல்யாணத்தில் போய் 500 ரூபா சம்பாதிச்சிருக்கோம். அப்போ இருக்கிற ஹாப்பினஸும் வந்து அதுவும் ஒரு பயங்கரமான ஹாப்பினஸ். இப்போ அது கம்பேர் பண்ணால் அது அந்த டைமில் இன்னும் செம்மையாக இருந்தது அப்படின்னு தோணும். அந்த 500 வந்து ஹவ் வில் ஸ்பிளிட் இட். சில பேர் வந்து என்ன பண்ணுவாங்கன்னா அந்த 500 கூட கொடுக்காம அந்த வெத்தலை பாக்கு மட்டும் கொடுப்பாங்க. அந்த ஆன்வலை ஓபன் பண்ணால் அதில் தேங்க்யூ நோட். And Anirudh garu indake perform chesaru, and is there something else left to speak? Okay, so thank you so much. Ilanti mashup videos mem ennaina chustamu, and the whole film industry thanks you wholeheartedly for giving such wonderful soulful music. Thank you so much Anirudh. Thank you. And తన ట్రెండింగ్ డైలాగ్స్తో యూత్లో ఒక కొత్త మాస్ని క్రియేట్ చేసినోడు, అమ్మాయిల గుండెల్లో అలజడి రేపినోడు, రౌడీ బాయ్స్ అండ్ రౌడీ గర్ల్స్ అంటూ ట్రెండ్ని క్రియేట్ చేసినోడు ఎవరు? నన్ అదర్ దాన్ ఆర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. లెట్స్ హావ్ ద వీడియో. What's up my rowdy boys and girls? ఇది కదా మనకు కావాల్సింది. ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఐ వాంటెడ్ టు బి దిస్ వరల్డ్ ఫేమస్ లవర్. ఈ ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు, ఫ్యూచర్ జనరేషన్ నే మారుస్తాడు. చేస్తే షేక్ చేయాలి, పెద్ద చేయాలి, లైఫ్ లో గుర్తుండిపోయే చేయాలి. ఎవరైనా ఏదైనా కమెంట్ చేస్తే భయపడాల్సిన పని లేదు. మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. అర్జున్ రెడ్డి సినిమా యువతని పాడు చేస్తుందన్న కామెంట్, ఎన్నో కాంట్రవర్సీలు, ఎన్నో వివాదాలు. సినిమా అచ్చంగా ఫ్లాప్ సినిమా అసలు యాక్సెప్ట్ చేసేటట్టు అయితే లేదన్న. అసలు ఏ హైలైట్ లేదు, హైలైట్స్ అనేవి లేవు సినిమాలో. చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు సినిమా స్టోరీనే బాగాలేదు, అంటే స్టోరీ సెలెక్షన్ లోనే. ఈ సినిమా హిట్ కొట్టగానే విజయ్ దేవేంద్రకి పొగరొచ్చిందా అని అడిగితే ఏం చెప్తారు? సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఫీల్ అయిన వాళ్ళందరికీ, కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు నో. those are not words I want. That was exactly what I was trying to avoid. ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత విజయ్ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. Undoubtedly I felt Vijay Deverakonda the best performance, not because of his career, అసలు ఉన్న హీరోల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్ లో నేను అడ్మైర్ చేసేది విజయ్ని. రియలీ లైక్ ద లాట్ ఆఫ్ హిస్ వర్క్. సంబడి టోల్డ్ మీ, నీ ధర్మం నువ్వు చెయ్యి, మిగతాది యూనివర్స్ చూసుకుంటాయి. నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తాను. విజయ్ దేవరకొండ రాక్ స్టార్, ట్రూ రాక్ స్టార్. కానీ భయం అయితే లేదు, ఎప్పుడు దిగినా 6 కొట్టాలనే దిగుతా. నా అర్జున్ రెడ్డి బని హోతి, నా కబీర్ पैदा होता. థ్యాంక్ యూ విజయ్. నేను చెప్పాలనుకుని చెప్పేశాను. ఐ జస్ట్ నో వాట్ ఐ వాంట్ టు డూ. ఎందుకు టార్గెట్ చేస్తున్నారా? ఆయన్ని ఏం అవసరం? మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అసలు. ప్రభుత్వ సాయానికి నోచుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను గట్టెక్కించే ప్రయత్నం చేశారు విజయ్. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని చేయటం మొదలుపెట్టారు. మా రౌడీ వేర్ నుంచి
నా కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ నుంచి రకరకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాను. లోపలికి వచ్చినప్పుడు మీ అందరు అరకు సో మా వాడు సర్వైవల్ గురించి ఫైట్, గుర్తింపు గురించి ఫైట్, రెస్పెక్ట్ గురించి ఫైట్, చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం. నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు, నేను వెల్కమ్ చేస్తున్నాను. హైలీ ఎనర్జెటిక్ ఎలిమెంట్ ఇన్ ద హాల్. Vijay Deverakonda for honorable youth icon of South Indian cinema. Congratulations. అదే విజయ్, నీకు ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు, నువ్వు అది ఇయ్యలే, అది ఒక కోపం ఉంటుంది కానీ అది ప్రేమ. అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత. ఈ రోజు వాట్ ఎవర్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్, దట్ అబ్సీన్ లవ్ దట్ దే హావ్ గివెన్. అశ్వత్థామ తలరాతలు రాసి బ్రహ్మ చేసిన గాంధీవం ఇదే, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరు. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు, చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి. With all the love from the rowdy fans, wishing super success for Vijay Deverakonda on July 31st. Eagerly waiting. అందరం ఎదురు చూస్తున్నాము, ఎందుకంటే సూపర్ డెడ్లీ కాంబినేషన్. ఒక పక్కన సినిమాలంటే ప్రాణం పెట్టి తీసేటువంటి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు, ఇంకొకటి ద డైరెక్టర్ గౌతమ్ తిననూరి గారు అండ్ అనిరుద్ గారి మ్యూజిక్ అండ్ విజయ్ దేవరకొండ అలాంగ్ విత్ సత్యదేవ్ అండ్ భాగ్యశ్రీ బోర్సే చూడబోతున్న ఈ తరుణంలో నౌ ఇన్వైటింగ్ ద కాస్ట్ అండ్ క్రూ ఆన్ స్టేజ్. మనందరం ఎలాంటి సినిమాల్ని చూడాలి అనుకుంటామో ముందుగానే ఆయన మనసుతో తీసి అలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని మన కోసం అందించేటువంటి, కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉండేటువంటి ప్రొడ్యూసర్ సూర్యదేవ నాగవంశీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే ఈరోజు స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము తెలంగాణ డీజీపీ గారికి. ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇది మాత్రమే కాదు, ఏ ఈవెంట్స్ అయినా సరే ఇంత సజావుగా జరుగుతుందంటే పోలీస్ సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తుంది శ్రేయస్ మీడియా. అలాగే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారికి స్పెషల్ థ్యాంక్స్, డీసీపీ విజయ్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్, జూబ్లీ హిల్స్ సిఐ రాజశేఖర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఎస్, హియర్ వీ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్ లిరిక్ రైటర్ కృష్ణకాంత్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ స్టైలిస్ట్ నీరజ కోన గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కసిరెడ్డి అండ్ మహేష్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఫైట్ మాస్టర్స్ రియల్ సతీష్ గారు, యానిక్ బెన్ గారు అండ్ చేతన్ డిజోజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఆర్ వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో మనకు అనిపించబోతున్నటువంటి అయ్యప్ప గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే భానుని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భాను టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Only Krishna and Sendil also to please come on to the stage. అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జోమోన్ అండ్ గిరీష్ గారు ద డిఓపీస్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రతి సినిమా మనకి ఏదో ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే గౌతమ్ సినిమాలు ఇప్పటి వరకు మళ్ళీ రావా కానీ, అలాగే తను తీసినటువంటి జెర్సీ కానీ వెరీ లాంగ్ స్టాండింగ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ద సేమ్ వే కింగ్డమ్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.
And inviting on stage Bhagyasree Borse to please come on stage once again, our very talented and beautiful Bhagyasree. చెప్పాను కదా, స్క్రీన్ మీదే కాదు సీన్ మీద కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో చేసేటువంటి యాక్ట్రెస్ భాగ్యశ్రీకి విషింగ్ హర్ సూపర్ సక్సెస్ అండ్ ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ సత్యదేవ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. అండ్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్, మనం రీసెంట్గానే జీబ్రా సినిమాలో కూడా చూసాము, తన పర్ఫార్మెన్స్ని మెచ్చాము. అలాంటి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ జూలై 31న కనువిందు చేయబోతున్నటువంటి సత్యదేవ్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ inviting on stage, ladies and gentlemen, put your hands together for Anirudh Ravichandra garu, please on stage. చెప్పారు కదా వై దిస్ కొలవెరీ డి అంటూ అప్పటి నుంచి మన హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అండ్ మోస్ట్ రీసెంట్గా ఈ సినిమా మాత్రమే కాదు, కూలీ కోసం కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. సో ఇన్వైటింగ్ అనిరుద్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇక పెళ్లి చూపులు సినిమాతో ఎంటర్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మనసుల్లో చెరగని ముద్రని వేసి ది అర్జున్ రెడ్డిగా అండ్ ఇప్పుడు కింగ్డమ్ సినిమాలో తన అన్న కోసం పోరాడేటువంటి అండర్ కవర్ కాప్ గా కనిపించబోతున్నటువంటి విజయ్ దేవరకొండ ద రౌడీ బాయ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శివారెడ్డి వన్ డేలో బ్యారికేడింగ్ మొత్తం చేశాడు. విజయ్ దేవరకొండకి హ్యూజ్ ఫ్యాన్. ఒక ఫోటో కోసం శివారెడ్డిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రూప్ ఫోటో ప్లీజ్. Requesting Vamsi garu, Vijay garu to please come forward, Anirudh to please come forward. Bhagyashree, Satyadev, Anirudh, please. వంశీ గారు, okay, so handing over the mic to Vijay Devarakonda. Check. విజయ్ ఒక్క నిమిషం మాట్లాడే ముందు, ఈరోజు ఈ బ్యారికేడింగ్ మొత్తం వన్ డేలో ఫినిష్ చేశాడు ఖమ్మం నుంచి శివారెడ్డి. హీ వాంట్స్ వన్ పిక్చర్ విత్ యూ. శివారెడ్డి టు ప్లీజ్ కమ్ హియర్ ఆన్ స్టేజ్. అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్. ఈ మొత్తం బ్యారికేడింగ్ని ఒక్క రోజులో చేసినటువంటి శివారెడ్డి, థ్యాంక్ యూ. నమస్తే తెలుగు ప్రజల్లారా, my most favorite, my darling, my most dearest Prajallara, I love you.
అండ్ మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు జూలై 28th, 29th, 30th 2 రోజులే మిగిలినాయి. 31st మిమ్మల్ని థియేటర్లో కలుస్తాము. లోపల భయం వేస్తుంది, అలానే ఓ సాటిస్ఫాక్షన్ ఉంది, లోపల అడ్రినలిన్ స్ట్రెస్ నడుస్తుంది, అలానే ఓ హ్యాపీనెస్ ఉంది. we're all happy with what we made. As a team, we are happy with what we made. ఇంకా 2 రోజులు మీరే మాకు చెప్పాలి. ఈరోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన. మీరు 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 వేరే బా, దేవుడిచ్చిన వరం. ఇన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి, మేము వచ్చినప్పుడు మీ అరుపులు, మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు, చెయ్యి ఊపితే అరుపులు, మాట్లాడుతుంటే అరుపులు, మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా. అది ఇక్కడే కాదు, మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు, ఎక్కడ వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ, అదే నమ్మకం. అసలు ఎలానో ఎందుకో. మొన్న ఫ్యాన్స్ కలుస్తారంటే సరే కలుద్దాం, అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు. ఒక 2,000 మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసినారు. అసలు వాళ్ళని కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక 1,500 లవ్ యూ నా, లవ్ యూ బ్రో, లవ్ యూ విజ్జు, లవ్ యూ చిన్ను, ఈ ఒక్క రోజులో ఒక 1,500 ఐ లవ్ యూలు నింట ఒక 1000 అన్నా మనం కొడుతున్నామన్నా, అన్నా మనం కొట్టాలన్నా, అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా, అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా. నువ్వు కొడుతున్నావు కాదు, మనం కొడుతున్నాం. అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే వీళ్ళు మీ ఒడిని చేసేసుకున్నారు. ఇస్తూ ఉంటారు ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు. మీరేమో అన్న అని, బ్రో అని, విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు. నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మెల్లా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని, డార్లింగ్ నువ్వెవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ, ఓ పని పెట్టుకొని కూర్చున్నారు. అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు. అంటే మన డిజిటల్ టీం ఉంటుంది కదా, మన వీడియోలు ఎక్కిస్తుంటారు, పిఆర్ చేస్తుంటారు, అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే, ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్, మన సినిమాకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, కింగ్డమ్ కొనలేదు ఆయన, మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తుండారే యుఎస్లో బుకింగ్స్ ఎట్లున్నాయిరా, ఎయిరా, హైప్ ట్వీట్లు లేరా, విజయ్ దేవరకొండ రిడెంప్షన్, గౌతమ్ తిన్నూరి మార్క్ సినిమా, అనిరుద్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్, నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా, ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు, ఆయనకేం రాదు. వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన గురించి. తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు, నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి. కొన్ని మెసేజ్లు వాళ్ళవి, అరే అన్నకి ఎట్టుపడాలరా, సారీ కొండన్నకి ఎట్టుపడాలరా, అరే అని వాళ్ళేవో ఇట్లా సినిమా ఇట్లుంది, కలెక్షన్ అట్లుంటుంది, టికెట్ ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే, మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి, వాళ్ళ ఫోటోలు కాదు, మన సూపర్ స్టార్లు, ఐకన్ స్టార్, టైగర్, అంత మన హీరోల ఫోటోలు. ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకున్నారు, ఇంత
ప్రేమ ఇంత కోరుకున్నారు. మీ అందరినీ నేను నా లైఫ్లో 1% మీ అందరిలో కూడా నేను కలవలేను. అట్లుంది లైఫ్. అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు, మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని. మీ అందరికీ నేను విజయ్ దేవరకొండలా తెలుసు, కానీ స్టేజ్ బయట, థియేటర్ బయట, మా ఇంట్లో ఎట్లుంటా, మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా, మనుషులతో ఎట్లుంటా, చాలామందికి అది తెలవడం ఇంపాసిబుల్. అయినా ఇంత ప్రేమిస్తారు, ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా, నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు. మళ్ళీ మీతో చెప్తా, నేను ఫిక్స్ అయింది రెండే. ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు, దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల. నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తూనే ఉన్నా, కానీ ఇప్పటి నుంచి సినిమాలు, డైరెక్టర్లు, స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి, అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో, ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు, అది నాకు అర్థమైంది. కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే 100% గ్యారంటీడ్. సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్ దట్ వి ఆల్ హ్యావ్ ఫర్ గౌతమ్. ఆ తర్వాత ఇది అనిరుద్ రవిచందర్స్ కింగ్డమ్. అనిరుద్ పాటలు విన్నాం. నేను ఆర్ఆర్తో చూడలేదు, కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అనిరుద్ పగలగొట్టినాడు. అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ అంటే. I love you, Anirudh. I've always had immense love for this man, and since I met him, I love him even more. నేను ఫస్ట్ టైం అనిరుద్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే, అరే ఒక్క రోజు మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలరా అని. ఐ నో ద లైఫ్ హీ పుట్స్ ఇన్ టు ద ఫిల్మ్, అండ్ ఐఎమ్ షూర్ he's taken the film to another level. So thank you, Anirudh. This is Anirudh Ravichander's kingdom. ఆ తర్వాత this is Naveen Nooli's kingdom. ఎందుకంటే he's the editor of the film. సినిమా చాలా బర్త్లు, చాలా డెత్లు చూస్తాయి. అంటే అట్లీస్ట్ 4 times a film has to take a birth and death. స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు, అది పేపర్ మీద పెట్టినప్పుడు అదొక జన్మ. ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది. ఆ తర్వాత సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్. ఆ సెట్ షూట్ అంతా చేసి వ్రాపప్, ప్యాకప్, సినిమా ప్యాకప్ అన్నప్పుడు దాని స్కెడ్యూల్ అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్. ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసింటాం, ఎన్నో యాంగిల్స్, ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి. అక్కడ నవీన్ నూలి హ్యాండ్. మళ్ళీ 4వసారి అనిరుద్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్. సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది. సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్, అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది, నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికినరు. సో ఐఎమ్ షూర్ ద ప్రోడక్ట్ ఇస్ అమేజింగ్. ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్. He has the most risk on the line. All the money is his, and he's always supported us and given us whatever we want, and is working towards getting the best product out to you. ఆ తర్వాత మా యాక్టర్స్, భాగ్యశ్రీ కొత్త అమ్మాయి, కాకపోతే స్మార్ట్ అమ్మాయి, చాలా అంబిషియస్ అమ్మాయి, కష్టపడే అమ్మాయి, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయని చాలా దూరం వెళ్తుంది. అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని. ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్ అండ్ వెంకటేష్. అసలు వీళ్ళిద్దరూ ఎంత మంచి యాక్టర్స్ అంటే, సత్యదేవ్ మాకు అన్న అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోలు. అన్న ఎవరు
అన్నది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒక పెద్ద డిస్కషన్. అన్న కరెక్ట్ పడితేనే వర్క్ అవుతుంది, ఇది మనకు సీన్లు అప్పుడే పండుతాయని చాలా డిస్కషన్ల తర్వాత ఒకసారి గౌతమ్ కాల్ చేసి నేను సత్యదేవ్ని కాస్ట్ చేసిన అన్నాడు. అండ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ I did feel the bond of a brother, and he's such an amazing actor and he's such a sweet man, always there to take care of you, always there to see that you're healthy, sleeping. ఒక రోజు నేను మంచిగా పడుకోలే అంటే రోజు అడుగుతాడు, నిన్న బాగా పడుకున్నా అయ్యో పడుకోవాలి కదా అని అట్లా. అండ్ వెంకటేష్, ఐ నో హిమ్ యాజ్ మురుగన్. నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసిండో తెలియదు, గౌతమ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు. వెంకటేష్ ఈరోజు స్పీచ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన. ఐ ఫెల్ట్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్. ఫస్ట్లీ వెంకటేష్, టు యువర్ మదర్ తారా అమ్మ, యువర్ సన్ డిస్టింక్షన్ 100 on 100 he performed. You need to be proud. వెంకటేష్ అసలు ఫియర్స్ యాక్టర్. నార్మలీ అంటే నాతో పాటు సీన్ చేసినప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు వెళ్ళబోయే ప్రపంచం, నువ్వు కలిసే మనుషులు చాలా రిస్కీ సూర్య అని. అందులో మెయిన్ క్యాండిడేట్ మురుగనే. నిజంగా వెళ్ళినప్పుడు ఇది నా ప్రపంచం ప్రభాయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టే చూసేటోడు నన్ను. సో ఈజ్ అ డెడ్లీ యాక్టర్ అండ్ he'll make a very strong mark. And Venkatesh, I do hope you become a superstar. And my best wishes and love always to you. And my costume designer Neerja Kona, ఈ సినిమాలో మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారంటే మీకు ఆ లుక్ అంత నచ్చింది. చాలా లుక్స్ ఉన్నాయి, ఫ్రమ్ అ కాప్ టు బీయింగ్ అండర్ కవర్ అండ్ మల్టిపుల్ అదర్ లేయర్స్. అన్నీ నీర్జా చాలా థాట్ పెట్టి చాలా కేర్ఫుల్గా, నేనే కాదు ఇంతమంది కాస్ట్, వందల మంది జూనియర్స్ అందరికీ కాస్ట్యూమ్లు డిసైడ్ చేసి she brought out a beautiful world. So it is Neeraja Kona's kingdom. It is Avinash Kolla's kingdom, my production designer. So many different worlds, different sets. He brought it, every visual you look, production designer contribution lekapothe atla undadu. My cameraman Jomon and Girish, it's their kingdom. They killed it to another level for me. Their frames are stunning. My fight masters, Yannick Ben, Chetan Master, Real Satish, it's their kingdom. Without their effort, it wouldn't be here. All the juniors, we had hundreds of juniors. Asalu pichi endallo Vizag, Yarada beach daggara నాకంటే క్యారవాన్ ఉంటుంది కానీ వందల జూనియర్స్కి క్యారవాన్ కూడా ఉండదు. చిన్న గుడిసెల కింద చెట్ల కింద కూర్చొని అన్నీ మేము అక్కడ 35-40 రోజులు చేసినాం ఆ బీచ్లో. వాళ్ళంతా అంత ఇబ్బందులు ఎదుర్కొని చేయకపోతే మా సినిమా ఉండేది కాదు. టు ఎవ్రీ యాక్టర్, జూనియర్, ఎవ్రీవన్ హూస్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిల్మ్, లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. And my ADs, they're all young boys. My chief AD Bashir, అసలు I've never told Bashir, ఎప్పుడు నేను ఏడీల మీద కోపంతో ఉంటా కానీ లోపల నాకు విపరీతమైన ప్రేమ. బషీర్ నీకు ఎప్పుడు చేయలే కానీ నువ్వు లేకపోతే ఈ సినిమా ఇట్లా 120 daysలో కూడా అవ్వకపోతుండే, 200-300 రోజులు పడుతుండే. బషీర్, మై బాయ్ పార్థ్, ఐ లవ్ దిస్ బాయ్. వీడు ఇంత ఉంటాడు కానీ 100 మంది జూనియర్లను మేనేజ్ చేస్తాడు. భాష వచ్చినా రాకపోయినా ప్యూర్ ప్యాషన్తో నడిపిస్తుంటాడు. మై అదర్ బాయ్స్, విహారీ, మహేష్ అండ్ సో మెనీ బాయ్స్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇఫ్ all of them are young boys, ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్, అఖిల్, వీళ్ళందరూ ఇట్లా పని చేయకపోతే ఈ సినిమా ఇట్లా రాకపోతుండే. సో ఫైనలీ 2 daysలో మిమ్మల్ని కలుస్తున్నాము. మీ అందరూ ఆశీస్సులు, కోరికలు నాకు తెలుసు. కొట్టేస్తామా? హోప్ఫుల్లీ మనం కొడదాం. థ్యాంక్ యూ ఆల్, లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. రగిలే మొదలై